ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్. ఫ్రెండ్స్ రోజు వీడియో ఎడిటింగ్ వచ్చేసి అయితే ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో అయితే ట్రెండ్ అవుతుంది. సోలాపురం పోయినాను సోలేడట్లు తెచ్చానని ఇన్స్టాలో అయితే ట్రెండ్ అవుతుంది. మన సబ్స్క్రైబర్ అయితే నాకు ఆ సాంగ్ అయితే షేర్ చేసి సాంగ్ మీద చేయని చెప్పేసి అని అడిగడితే నేను ఆ సబ్స్క్రైబర్ కోరిక అయితే నేనైతే వీడియో ఎడిటింగ్ అయితే చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే డెమో వీడియో చెక్ చేయండి ఒకసారి. Can anybody out there hear me? Hear me? ఫ్రెండ్స్ మీరు డెమో వీడియో చూశారు కదా, ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయడం మీరే చూడండి. డెమో వీడియో మొత్తానికి అయితే మ్యూట్లో అయితే పెట్టేశాను, ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లం ఉందని చెప్పేసి. కాబట్టి మీరు కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి, ఓకేనా. అలాగే వీడియోకి సంబంధించి అయితే ఒక పాస్వర్డ్ అయితే ఉంటుంది, కాబట్టి మీరు కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి, ఓకేనా. ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ నేను ముందు ఇక్కడ ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని షేక్ ఎఫెక్ట్లోకి వచ్చేసుకుంటున్నాను. ఒకసారి షేక్ ఎఫెక్ట్లోకి వచ్చేసుకొని ఏం చేస్తున్నా అంటే, నేను ఇక్కడ కొంచెం ముందు స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ 3 ఫొటోస్ అండ్ ఇక్కడ కలర్ ఎఫెక్ట్స్ని అయితే నేను కాపీ అయితే వేసుకుంటున్నా. కాపీ చేసుకొని ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నా. బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని ఇక్కడ 2.2 మిల్లీ సెకండ్స్ దగ్గర అయితే పేస్ట్ అయితే చేసుకుంటున్నా, ఓకేనా. పేస్ట్ చేసేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని ఒకసారి ఇక్కడ మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకొని ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ మనకు సెకండ్ వన్ ఎఫెక్ట్ ఉంది ఇంతకుముందు లాగే, వీటిని కూడా లాంగ్ ప్రెస్ చేసుకొని కాపీలైట్ చేసుకొని ఒకసారి బ్యాక్ వచ్చేస్తున్నా. సింపుల్గా మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నా. మళ్ళీ మీకు టైమింగ్ చెప్పేస్తా, టైమింగ్ దగ్గర వచ్చేసుకోండి. ఇక్కడ 8.20 మిల్లీ సెకండ్స్ దగ్గర పేస్ట్ చేసేసుకోండి. ఒకసారి పేస్ట్ చేసేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి అన్నమాట, ఓకేనా. ఈ విధంగా నేనైతే ఎఫెక్ట్స్ అనేవి ఇచ్చేసాను. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇక్కడ ఏం చేస్తారంటే, మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఈ 4 లేయర్స్ ఉన్నాయి కదా, ఈ 4 లేయర్స్ని కూడా కాపీ లేయర్ అయితే వేసుకోండి. ఒకసారి కాపీ లేయర్ వేసుకొని ఇక్కడ మళ్ళీ బీట్ మీద వచ్చేసుకోండి. ఇక్కడైతే పేస్ట్ కొట్టేసుకోండి. పేస్ట్ కొట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫొటోస్ ఎలా రీప్లేస్మెంట్ చేసుకోవడం అంటే, ఇట్లా సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసుకొని ఇక్కడ ప్లస్ పై ట్యాప్ చేసుకొని, సపోజ్కి నేను ఒకటి నా పిక్ అయితే యాడ్ చేస్తున్నా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. సపోజ్కి ఇక్కడ ఫోటో తీసేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే ఫోటో అనేది యాడ్ అయిపోతుంది. మళ్ళీ కింది ఫోటో పై ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫీల్ వేసుకొని స్టార్ పై ట్యాప్ చేసుకొని మళ్ళీ ఇంతకుముందు అయితే ఏ ఫోటో తీసుకున్నామో అలాంటి ఫోటో పై ట్యాప్ చేసుకొని ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఫోటో అనేది రీప్లేస్మెంట్ అయిపోతుంది. అలా మళ్ళీ ఇక్కడ కింది ఫొటోస్ కూడా అలా మీరైతే అదే విధంగా అయితే రీప్లేస్మెంట్ అయితే చేసుకోవచ్చు. బట్ నేను ఇవైతే ఉంచుకోవడం లేదు, సారీ. ఈ ఎఫెక్ట్స్ ఆ ఫొటోస్ అయితే అయ్యి ఉంచుతాను అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ బీట్ మార్కులు అయితే సింపుల్గా ప్లస్ ఐకాన్లో వేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఇంకా నేను మనకు స్నాప్ ట్యూబ్ ద్వారానే ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నా. కాబట్టి నేను స్నాప్ ట్యూబ్ అంటే స్నాప్ ట్యూబ్ వీడియోస్లో కాదు, స్నాప్ ట్యూబ్ ఆప్షన్లోనే మనకైతే ఫొటోస్ అయితే ఉంటాయి అన్నమాట. నేనైతే ఫోటోలు అయితే చెక్ చేసుకుంటున్నాను, అంతగానం అయితే ఏం క్లారిటీ లేదు నాకు. నేను ఫొటోస్ నాకు ఆల్రెడీ ఉన్నాయి, స్నాప్ ట్యూబ్ ఇమేజెస్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సింపుల్గా ఫోటోస్ తీసుకొని ఇక్కడ థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ తీసుకొని మీడియా కలర్ వేసుకొని ఇక్కడ ఫోటోస్ తీసుకొని థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ తీసుకొని మీడియా కలర్ వేసుకొని ఇక్కడ ఫోటోస్ తీసుకొని థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ తీసుకొని మీడియా కలర్ వేసుకొని ఇక్కడ ఫోటోస్ తీసుకొని థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ తీసుకొని మీడియా కలర్ వేసుకొని ఫోటోస్ చేసుకొని థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా, ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నా. ఇలా మనమైతే ఒక 8 సెకండ్స్ వరకు అయితే ఫోటోస్ అయితే నేను మళ్ళీ సింపుల్గా ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఇక్కడ ఈ ఫోటో అనేది ఉంది కదా, ఈ ఫోటో అయితే వన్ సైడ్ వచ్చేసి మోన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి మధ్యలో అయితే పెట్టేసుకొని ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఇక్కడ ఫోటోస్ చేసుకొని థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నా, ఓకేనా. మనమైతే ఒక 8 సెకండ్స్ వరకు అయితే ఫొటోస్ అయితే ఫటాఫట్లీ యాడ్ అయితే చేసుకుందాం అన్నమాట. నేనైతే యాడ్ అయితే చేస్తున్నాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఈ ఫోటో తీసుకుంటున్నా, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నా. మళ్ళీ సింపుల్గా చూసుకుంటే ఇక్కడ ఫోటో చేసుకొని థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఇక్కడ ఫోటోస్ చేసుకొని థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా,
ఎక్స్ట్రా పార్ట్ అని కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇంతకుముందు లాగా ఈ ఫోటో కూడా వేసుకొని థర్డ్ స్పాట్ అప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ ఫోటో చేసుకొని థర్డ్ స్పాట్ అప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ లాస్ట్గా ఒక ఫోటో యాడ్ చేసుకుంటున్నా. అంటే నాకు డబల్ యాడ్ చేసిన ఏమి ఇబ్బంది ఉందన్నమాట. ఓకేనా, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తుంటే ఒకసారి వీటిని లాంగ్ ప్రెస్ అయితే చేసుకొని కాపీ లేయర్ అయితే వేసుకోండి ఒకసారి. ఓకేనా, కాపీ లేయర్ అయితే వేసుకోండి. నేనైతే సింపుల్గా కాపీ లేయర్ అయితే వేసుకుంటున్నా. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా అయితే కాపీ చేసుకొని ఒకసారి 14 ఫొటోస్ అయితే ఇక్కడ నేను పేస్ట్ కొట్టేసుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ ఈ విధంగా పేస్ట్ కొట్టేసుకుంటున్నా. ఇక్కడ నేనైతే ఇప్పుడు వీటికి తగ్గట్టు నేను ఫొటోస్ అనేవి యాడ్ చేసుకుంటా. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటా. ఎక్స్ట్రా పార్ట్ కొంచెం పెంచుకుంటా. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేస్తా. మళ్ళీ ఇక్కడ పెంచుకొని నెక్స్ట్ ఫోటో కట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ పెంచుకొని ఇక్కడ నెక్స్ట్ పార్ట్ కట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ కట్ చేసుకొని కొంచెం పార్ట్ పెంచుకొని నెక్స్ట్ ఫోటో పార్ట్ కట్ చేసుకొని కొంచెం పెంచుకొని, అంటే మనం ఇలా వీటికి తగ్గట్టు అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, మీరు కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. మీకు నెక్స్ట్ వీడియోస్కి వెళ్ళైతే నేను ఫాస్ట్వేర్ లేకుండానే ఫ్రీలో అయితే మెటీరియల్స్ అనేవి ఇవ్వడానికైతే ప్రయత్నం చేస్తాను. బట్ మీ నుండి ఎలాంటి సపోర్ట్ రాకపోవడం ద్వారా నేను పాస్వర్డ్ అయితే పెట్టాల్సి అయితే వస్తుంది. ఓకేనా, మీరు కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మీకు ఎలాంటి పాస్వర్డ్ లేకుండా ఇచ్చేస్తాను. మళ్ళీ ఇక్కడ ఒకసారి అదే విధంగా అయితే పేస్ట్ కొట్టేసుకుంటున్నా. ఓకేనా, పేస్ట్ కొట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కొంచెం స్క్రోల్ చేసుకుంటున్నా. ముందు పార్ట్ కట్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ స్క్రోల్ చేసుకొని ముందు పార్ట్ కట్ చేసుకొని దీన్ని కూడా ఇదే విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఓకేనా, దీన్ని కొంచెం ఎక్స్ట్రా పార్ట్ పెంచుకొని నెక్స్ట్ ఫోటో కట్ చేసుకొని కొంచెం పెంచుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో కట్ చేసుకొని కొంచెం పెంచుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకోండి. మళ్ళీ ఇదే విధంగా అయితే పెట్టేసుకోండి. ఓకేనా, అయితే మనం అయితే ఇదే విధంగా అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఎండ్ వరకు అయితే పెట్టేసుకోవాలి. ఎండ్ వరకు అంటే ఒక 30 సెకండ్స్ వరకు అయితే ఉంటుంది మనకు. 30 లేదా 28 సెకండ్స్ వరకు ఉందన్నమాట సాంగ్ అనేది. మనమైతే ఆ టైమింగ్ వరకు అయితే మనం ఇదే విధంగా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే యాడ్ అయితే చేస్తున్నాను, మీరు చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని కూడా అయితే పెట్టేసుకొని ఇక్కడ ముందు పార్ట్ కట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని ఇదే విధంగా పెట్టేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని కొంచెం పెంచేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. మళ్ళీ దీన్ని కూడా కొంచెం అయితే పెంచేసుకుంటున్నాను. ఇక లాస్ట్కు ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని దీన్ని కొంచెం పెంచేసుకుంటున్నాను. ఇక లాస్ట్ 3 ఫొటోస్ ఉన్నాయి కాబట్టి టైం వేస్ట్ చేయకుండా సింపుల్గా అయితే నేను ఒకటి ఒక 2 ఫొటోస్ ఉన్నాయి కాబట్టి 2 ఫొటోస్ అయితే మీకు అయితే సింపుల్గా అయితే యాడ్ అయితే చేసి అయితే చూపెడుతున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఫోటో ట్యాప్ చేసుకొని ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ అయితే ఒకసారి బ్యాక్ వచ్చేసుకోండి. ఇక్కడ మనకు ఎఫెక్ట్ ప్యాక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ ప్యాక్ట్ ఓపెన్ చేసుకోండి. లాస్ట్ ఒక ఎఫెక్ట్ ఉంటుంది మనకు, జస్ట్ బ్లాక్ ఎఫెక్ట్. ఓకేనా, ఈ బ్లాక్ ఎఫెక్ట్ పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు లాస్ట్ వన్ ఒక ఫోటో ఉంటుంది. సింపుల్గా జస్ట్ ఒక్క ఫోటోకి మాత్రమే ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకోండి. ఇక్కడ మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తుంటే మనకు థర్డ్ వన్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా ఇక్కడ మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మీకు సింపుల్ అయితే తెప్పేస్తాను అనమాట ఒక మాట సింపుల్గా. ఓకేనా, ఇడికెళ్ళి అయితే ఇక్కడ మనకు ఈ డబల్ బీట్ మార్క్ నుండి ఇక్కడి డబల్ బీట్ మార్కు అంటే 8 సెకండ్స్ వరకు మనం సింపుల్గా 1 by 1 ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సింపుల్గా ఫోటోలు తీసుకోండి. నెక్స్ట్ ఫోటో పై ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. సింపుల్గా ఫోటోలు తీసుకోండి. నెక్స్ట్ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఒక ఫోటోలు తీసుకోండి. ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. అంటే మనం ఇదే విధంగా అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. నేనైతే మీకైతే సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా యాడ్ చేసుకున్న మళ్ళీ బ్యాక్ చేసుకోండి. ఒకసారి ఇక్కడ మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 4th వన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ మళ్ళీ సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మధ్యలో వదిలేసుకున్న ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఒక ఫోటో తీసుకోండి. ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. సింపుల్గా నెక్స్ట్ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. అంటే మనకు ఇదే విధంగా అయితే ఎఫెక్ట్స్ అనేవి కంటిన్యూగా అయితే యాడ్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనమైతే ఎడిటింగ్ చేసుకుంటేనే సింపుల్గా తొందరగా అయితే అయిపోతుంది. తెలియని వాళ్ళ కోసం అని చెప్పేసి అయితే ఎండ్ వరకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ ఫొటోస్ తర్వాత కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, వీటికి వేరే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలా. ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకోండి.
ఒకసారి బ్యాక్ చేసుకొని ఒకసారి బ్యాక్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. ఓకేనా, బ్యాక్ చేసుకొని ఒకసారి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న థర్డ్ టైం నాకు ఇక్కడ 6th ఫోటో ఉంటుంది ఒకటి. 6th ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి కాపీ ఎఫెక్ట్ తీసుకొని బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డబల్ బీట్ మార్క్ నుండి ఇక్కడ లాస్ట్ డబల్ బీట్ మార్క్ ఒకటి ఉంటుంది. అంటే ఇక్కడ 21 సెకండ్స్ డబల్ బీట్ మార్క్ అయితే మనకు వరకు అయితే మనం సింపుల్గా ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఒక ఫోటో తీసుకోండి. సింపుల్గా మళ్ళీ ఇంకో ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. అంటే మనమైతే ఇంతకు ముందు లాగే మనం 1 by 1 ఫోటోస్కి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సింపుల్గా ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మనకు ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే కావడం అయితే జరుగుతుంది. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సింపుల్గా ఎడిటింగ్ అయితే మీరైతే చేసుకునే విధంగా అయితే ఇచ్చేస్తున్నాను. బట్ ఈ వీడియో డౌన్లోడ్ చేసుకోనికి, ఈ వీడియోకి సంబంధించిన బీట్ మార్క్, ఎఫెక్ట్స్, షేక్ ఎఫెక్ట్స్, XML ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోనికి ఒక పాస్వర్డ్ అయితే ఉంటుంది. బట్ మీరు ఆ పాస్వర్డ్ కోసం అని చెప్పేసి మీరు కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడాల్సి అయితే ఉంటుంది. బట్ నేను పాస్వర్డ్ పెట్టకూడదు అంటే మీ నుండి మంచి సపోర్ట్ అనేది వస్తే గిన మీకు ఎలాంటి పాస్వర్డ్ పెట్టకుండా ఇంతకుముందులాగే ఫ్రీలో అయితే ఇవన్నీకైతే నేను ప్రయత్నం చేస్తాను. బట్ మీరు ఎలాంటి సపోర్ట్ లేకుండా ఫ్రీలో కావాలంటే కష్టమవుతుంది. ఒకసారి మళ్ళీ బ్యాక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి లాస్ట్ వన్ ఎఫెక్ట్ ఇది. ఈ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ చేసుకొని సింపుల్ ఇక్కడ మనకు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటే మీకైతే సింపుల్ అయితే తెప్పిస్తాను అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం వదిలేసుకున్న 1 by 1 ఫొటోస్ అయితే ఉన్నాయి కదా మధ్యలో ఫొటోస్. ఓకేనా, ఆ మధ్యలో ఫొటోస్కి అయితే మనం సింపుల్గా ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సింపుల్గా ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఒక ఫోటో తీసుకోండి. ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో తర్వాత ఇంకో ఫోటో ఉంటుంది. ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకేనా, అయితే మనం అయితే ఇదే విధంగా అయితే ఎండ్ వరకు అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది మీకు. ఓకేనా, మీరైతే ఇదే విధంగా అయితే మీరు ఎడిటింగ్ అయితే కంటిన్యూ అయితే చేసుకోండి. మీకైతే సింపుల్గా అయితే ఇచ్చేస్తున్నాను ఎఫెక్ట్స్ అనేవి. జస్ట్ మీరు ఏంటంటే పాస్వర్డ్ కోసమే కొంచెం స్కిప్ చేయకుండా అయితే చూడాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, మీకు మంచి సపోర్ట్ అయితే చేయండి. సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలంటే మినిమం అప్లోడ్ చేసిన 1 day 2 days లోపు మినిమం ఒక 1K వ్యూస్ అని ఉండాలి. అట్లా అని చెప్పేసి ఒకవేళ 1K వ్యూస్ ఉన్నట్లయితే మీకు ఫ్రీలు అయితే ఇవ్వగలుగుతాను అన్నమాట. ఓకేనా, ఇలా అయితే ఎడిటింగ్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎడిటింగ్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సింపుల్గా పైన షేర్ ఆప్షన్పై ట్యాప్ చేసుకొని, ఓకేనా, షేర్ ఆప్షన్ ట్యాప్ చేసుకోండి. ఓకేనా, కొంచెం మొబైల్ అయితే ల్యాగ్ అయింది. అంటే మీకు ఇంతకుముందు అని చెప్పేసి కదా మనకు ఆ ప్రాబ్లం ఉందని చెప్పేసి, ఆ విధంగా అయితే ఆ ప్రాబ్లం ఉంది. ఇంకెన్ని సెట్టింగ్స్ చేసినా యూట్యూబ్లో చేసినా కూడా అయితే కావడం లేదు. ఇప్పుడు దీనిపైన సింపుల్గా షేర్ ఆప్షన్పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియో మార్క్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ HDR మార్క్ ట్యాప్ చేసుకోండి. మీకు నచ్చిన HD క్వాలిటీస్ అయితే పెట్టేసుకోండి. నేనైతే ఇంతకుముందు లాగా నార్మల్ 720p HD పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్పర్ట్ మీద ట్యాప్ చేస్తే వీడియోని అయితే డౌన్లోడ్ అయితే చూడండి. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.